మేము రీసెంట్ గా తిరుపతికి వెళ్ళాము. ఆ కొండ మీదనే 7 టెంపుల్స్ ఉంటాయట. వాటిని విజిట్ అవ్వడానికి అయితే ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తున్నాము. ప్రజెంట్ మేము శ్రీ జపాలి హనుమాన్ మందిర్ లో అయితే ఉన్నాము. ఈ టెంపుల్ ఎంత బాగుందో, అడవి మధ్యలో చుట్టూ పచ్చడి చెట్లు, ఈ హనుమాన్ మందిర్ అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. దర్శనం అయిపోయాక ఇక్కడ చాలా మంది కైన్స్ అయితే అతికిస్తున్నారు. సో నేను కూడా ఒక కోరిక కోరుకొని కైన్స్ అయితే అతికించేసాను. ఏ టెంపుల్ కి వెళ్ళినా వెంటనే వెళ్ళిపోకూడదు. ఆ దేవుని సన్నిధిలో కనీసం ఒక్క నిమిషమైనా కూర్చోవాలి. దీని పేరు ఏమంటారో తెలీదు, కానీ కొంచెం ఉడతలాగే ఉంది. జనాలందరినీ చూసి భయపడి పైకెక్కుతుంది. అక్కడి నుండి మేము శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. అప్పటికే చిన్న చిన్న వర్షం చినుకులు పడుతూ వస్తున్నాయి. దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి పాదాలను దర్శించుకోవడానికి క్యూ లైన్ కట్టిన. ఓ పక్క వర్షం పడుతున్నా చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని మరీ వస్తున్నారు. శ్రీవారి పాదాలను దర్శించుకున్న తర్వాత మేము అక్కడి నుంచి శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చేసాము. దాంతో పాటు చక్ర తీర్థము కూడా రెండు పక్క పక్కకే ఉంటాయి. ఈ చక్ర తీర్థములో మన శివయ్య ఉంటారు. మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇంత దూరం వచ్చాము, మళ్ళీ రావడానికి ఎంత కాలం పడుతుందో తెలీదు. అందుకోసమే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. శిలాతోరణంలో మనం శ్రీవారి దశావతారాలు అయితే మనం చూడొచ్చు. మత్స్యావతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, ఇలా 10 అవతారాలు కలిగిన శిల్పాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఇలా అన్నింటినీ తిరిగి చూస్తుంటే మనసు నిండా ఏదో తెలియని సంతోషం. సక్సెస్ఫుల్ గా కొండ మీద ఉన్న 7 టెంపుల్స్ అయితే విజిట్ అయ్యాము. కొండ కింద కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయట, కానీ మాకు టైం సరిపోలేదు. తిరిగి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఉంటాను.